కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మరిదకల్లలో ఆనందం కోసం అధికారులపై పురంధేశ్వరి ఆరోపణలు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ. పింఛన్ల పంపిణీకి ఆటంకం, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధితారాహిత్యం, దుర్మార్గం, కుట్రే అన్న దేవినేని ఉమామహేశ్వరరావు. విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావుకు ఘన నివాళి. కేజీఎం ఎంటర్టైన్మెంట్ విశ్వభారత్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ ఐకానిక్ దివా 2024 సీజన్ 4 ఎడిషన్స్ పోస్టర్ ఆవిష్కరణ విశాఖ బీచ్ రోడ్లో అంబికా సీ గ్రీన్ హోటల్లో గురువారం రాత్రి జరిగింది. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన ఇంకా సహాయం కోసం ఈ కార్యక్రమం తలపెట్టామంటూ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఆడిషన్స్ 2వ దశ విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో జరుగుతాయి. అలాగే 3వ దశ ఆడిషన్స్ తిరుపతి పట్టణంలో జరుగుతాయి అంటూ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జేజేఎం ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ కవితా కిషోర్ మాట్లాడారు. ప్రజలకు సామాజిక సందేశం అందించడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. చేస్తామంటే దానికి ముఖ్యమైన కారణం experience, a celebration of beauty, creativity and the endless possibilities of fashion. Thank you. So this is the poster launch for Miss and Mrs. India Iconic Diva 2024 Season 4. జై విశ్వ భారత్. జై చోటు. ఈ ప్రోగ్రామ్ యొక్క మోటో ఏంటి అంటే తెలుగులోనే ఎందుకు చెప్తున్నానంటే కేజీఎం గ్రూప్స్ ముంబై నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు రియాన్ష్ గారికి లైట్గా తెలుసు, మ్యామ్కి బాగానే తెలుసు. మన మాతృభాష తెలుగు కనుక సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో తెలుగే మాట్లాడతాం కనుక తెలుగులోనే చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే చెబుతున్నాను. అమ్మ గొప్పతనాన్ని మర్చిపోకూడదు, అమ్మ విలువని మర్చిపోకూడదు. సో తెలుగుతనాన్ని మర్చిపోయి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. తెలుగు మన మాతృభాష, తెలుగు మన జీవితం. సో అందుకనే ఈ ప్రసంగాన్ని తెలుగులోనే స్టార్ట్ చేస్తున్నాం. ఎలా ముగిస్తాం అనేది కాదు, తెలుగులోనైతే ఆరంభించాం, ఎలా అయినా ముగిస్తాం. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు, నార్త్ నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంతవరకు చెప్పినా చిన్న చిన్న అక్షర దోషాలు ఉన్న మన మీడియా మిత్రులు అందరూ కూడా దాన్ని పర్ఫెక్ట్గా మీ ఛానల్స్కి తీసుకువెళ్ళండి. ఫ్యాషన్ షో ప్రతి ఒక్కరికి తెలిసినది. ఎందుకంటే అమ్మ పుట్టినప్పుడు మనకు తెలియదు, కానీ మనం పుట్టుక అమ్మ నాన్న. మనం ఫస్ట్ అడుగులు వేసేటప్పుడు ప్రతి అడుగుని నానా జాగ్రత్త అని తన చిటికెల వేలును మనకి చేయి పట్టుకొని ఇచ్చి ఒక వాక్ చేయిస్తుందాన్ని. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాషన్ షో ఇన్ అవర్ లైఫ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ అడుగులే మొదటి ఫ్యాషన్ వాక్. అలాంటి వాక్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఒక ఫ్యాషన్గా ఆ లైఫ్ని తీసుకొని అండ్ కవితాజీ, రియాన్ శర్మజీ వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ డెడికేట్ చేశారు ఈ ఫ్యాషన్ షోస్ కోసం. ఈరోజు why we are here is to do a poster launch. అంటే ఇది చాలా సంతోషంగా ఉంది and it's our honor and pleasure that Vishwabharat founder Ramesh sir invited us here because we share a same vision and that vision brought us together here and we are launching this poster for our upcoming event Miss and Mrs. India Iconic Diva. ఈ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా ఐకానిక్ దీవా మేము వేరియస్ సీజన్ చేసాము, వేరియస్ ప్లేసెస్లో లైక్ ముంబై, గోవా అండ్ నౌ వీఆర్ ఎక్స్పాండింగ్ టువర్డ్స్ సౌత్. ఫస్ట్ టైం ఈ ఈవెంట్ ఇప్పుడు
వైజాగ్ అండ్ ఫినాలే హైదరాబాద్లో చేస్తున్నాము. అండ్ దిస్ ఇస్ ఫర్ అ సోషల్ కాజ్. యాజ్ ఐ ఎర్లియర్ సెడ్, దిస్ ఇస్ ఫర్ aware to create awareness about the cancer and raising funds for cancer, and also say no to plastic. We all know what is happening to our environment. We are the culprits actually, because we are causing a lot of harm to our environment. అందుకనేసి ఈ ప్లాస్టిక్ అని యూజ్ చేయకుండా ఎంత పాసిబుల్ అవుతుందో అంత న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకొని our environment clean చేసుకోవాలి. First, you should be clean, we should be hygienic, and that's how we get a thought of keeping our surroundings clean. So first, we should keep our homes clean. Start from your home and then you clean your environment. So that is our main motto. And ఈ cause ని support చేసే కోసం ఎంతమంది ఇక్కడ వచ్చినారంటే అది మా భాగ్యం. Extreme pleasure that Mr. Ramesh Garu sir, because of him we are here. And he invited us to come together for a cause, and to do something nice, and to be the part of something bigger. So we talk about this our beauty pageant, Miss and Mrs. India Iconic Diva, season 4, 2024. ఏపీ రాష్ట్ర రాజధాని విశాఖ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె పాల్ పేర్కొన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తను వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని, తనను గెలిపిస్తే విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని, ఉత్తమ పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖను డ్రగ్ సిటీగా మార్చారని అన్నారు. సీఎం జగన్, చంద్రబాబు వారి పాలనలో ఉత్తరాంధ్రను తీవ్ర నిర్లక్ష్యం చేశారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాసిన ఉత్తరానికి ప్రధాని మోదీ బదులు ఇవ్వలేదని అన్నారు. విశాఖ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు యేసుపాదం, జిల్లా కర్ర రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పార్లమెంట్లో బిల్లు ఉంది కదా, పార్లమెంటరీ బాడీ దేశంలో నెంబర్ 1 కదా. మోదీ ఎవడు అమ్మడానికి? చంద్రబాబు నాయుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి మేము అమ్మలేదంటూ స్టేట్ గవర్నమెంట్. గంగవరం పోర్టు 2021లో 60,000 కోట్లది 1800 ఎకరాలు 620 కోట్లకి అమ్మలేదా? ఇదిగోండి రుజువు. మీరు అనరు, షాక్ అయిపోయారు జడ్జి గారు. మార్చి 25ని 476 కోట్లకి 275 ఇల్లులు అమ్మలేదా? మార్చి 31ని యూపీ రాయ్బరేలీలో 2500 కోట్లు విలువైన ఫ్యాక్టరీని రాత్రి మీద చీకటి ఒప్పందం చేయలేదా? 21 పేజీలు చదవండి. మాట్లాడడానికి ఎవరికి ఉంది? స్టేట్ గవర్నమెంట్ అమ్మింది, చంద్రబాబు నాయుడు అమ్మారు, రాజశేఖర రెడ్డి అమ్మారు, జగన్మోహన్ రెడ్డి అమ్మారు. ఇప్పుడు మిగిలిందంతా ఎవరు అన్నారు? 33,000 ఎకరాల్లో కేవలం మిగిలింది 19,200. అప్పుడు ఇప్పుడు ఈ 2,000 ఈ 3,000 లెక్క పెడితే సగం అమ్ముడిపోయింది. 7 సార్లు వాదనలు వినిపించాను. జడ్జి గారిని వెళ్తుండగా నిలబెట్టాను, కోర్టులో నిలబెట్టాను. ఇది మనది సార్, ఇది మాది సార్, అయితే మీకేం కావాలని. నాకు 1 ఇంచు ల్యాండ్ వద్దు. వారు వింటుండగా, అప్పారావు అందరూ వింటుండగా, భాస్కరాలు టీం ఉంటుండే, ఇది నిర్వాసితుల భూములు. 8,500కే కంపెనీ ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకొక 8,500కి ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను 8,000 కోట్లు వారికి దానం చేస్తున్నాను. లేదా నన్ను జైల్లో పెట్టండి, నా పాస్పోర్ట్ ఉంచుకోండి, నా గ్రీన్ కార్డు ఉంచుకోండి, ఇప్పుడే సరెండర్ చేస్తున్నాను. నేను ఇచ్చా. కండిషన్ ఒకటే, స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 28,000 మందిని, దాదాపు 16,000 మంది ఎంతమంది ఉంటే నిర్వాసితులు ముఖ్యం దీనికి. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్. హూ ఆర్ యూ టు సెల్? ఒక విషయంలో అయితే ఇంకా మోదీ అమ్ముతున్నాడు. ఎవరికి? అదానికి. జగన్ ఎవరికి అమ్ముతున్నాడు? అదానికి, అంబానీకి కాదు. అదానీ ఎవరు? మోదీ మిత్రుడు. మా భూములేంటి? వాడెవడో గుజరాతీ వాడికి అమ్మడం ఏంటి? మేమేమైనా గాజులు వేసుకొని ఉన్నావా? అపార్థం చేసుకోకండి ఆ మాటని. అంటే స్త్రీలు ఎంతో గౌరవిస్తారు, మా మగవాళ్ళ ఫైట్ చేయరు. ఈ మధ్యన స్త్రీలు కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ధనలక్ష్మే నేను బిజీ సార్ నేను వెళ్ళిపోతాను అన్నది.
వెళ్ళిపో తల్లి అన్నాను. కేసు విత్డ్రా చేసుకొని వదిలేస్తాను. ఎందుకు అన్నాను అంటే అలాంటి స్త్రీలు, అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబట్టాలని ఉంది నాకు. నేను బిజీ అంటుంది ఇప్పుడే. ఆవిడ ఎమ్మెల్యే అయితే ఇంకెలా బిజీగా ఉంటుందో. కనుక నా కోపం నిమిషమే ఉంటుంది. ధనలక్ష్మి, నా కూతురు వయసు నువ్వు 38 సంవత్సరాలు, నా ప్రేమ సంవత్సరం ఉంటుంది. మీకు 7 పాయింట్లు నేను మీడియాలో రిలీజ్ చేస్తున్నాను. 7 రీజన్స్కి ఇప్పుడు చెప్తాను. ప్రిపరేషన్ అయిపోయింది. వైట్ డబ్బు 2 వారాలు అన్నాను. అసలు 2 రోజుల్లో పంపిద్దామని. ఎందుకంటే 2 వారాలని, నెల రోజులని, 2 రోజుల్లో పంపితే ఘనత ఉంటుంది మనకి. 2 వారాలని, 30 రోజులని, 31వ రోజు అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయి జైలుకి తీసుకెళ్తారు నన్ను. అందుకని 2 వారాల్లో పంపుతాను. యువర్ ఆనర్, 8,000 కోట్లు. కోర్టు అయినా అకౌంట్ ఓపెన్ చేయండి, లేదా గవర్నమెంట్ అయినా అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు చెప్పిన అకౌంట్కి నేను పంపుతా. పంపకపోతే 7.5 సంవత్సరాలు మినిమం జైలు శిక్ష పెట్టుకోండి జైల్లో. ఎందుకు? నేను పంపగలను కాబట్టి. మార్చి 14 ఆర్డర్ వేస్తే కౌంటర్ లేదు. మరలా నిన్న కాక మొన్న ఏప్రిల్ 3ని ఆర్డర్ వేస్తే ఏప్రిల్ 24 లోపున యాక్సెప్ట్ చేయండి. చేయకపోతే కౌంటర్ ఇవ్వండి. ఎందుకు తీసుకోవట్లేదు? ఆయన ఇస్తున్న తెల్లదనాన్ని ఉచితంగా. గాడ్ బ్లెస్ శేషసాయి గారు, విజయ్ గారు జస్టిస్లు. అలాంటి వాళ్ళు ఉండబట్టి మనకి నీతి న్యాయం. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా సినీ నిర్మాణం ఉపకార స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. శుక్రవారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపైన ప్రతిభ కనబరుస్తున్న కళాకారులను గుర్తించి గౌరవించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. సంస్థ అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ డాబాగడ సల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాట్లు చేసిన ఈ 20వ జబర్దస్త్ ఆర్టిస్ట్ రాపేటి అప్పారావు, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని, జాతీయ నైత్య కళాకారిణి గోకా డింపుల్, ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకుడు టి సందీప్, పల్సర్ బైక్ ఝాన్సీ, సినీ కోరియోగ్రాఫర్ సిహెచ్ రమేష్, మాస్టర్ పౌరాణిక ఎడ్ల గోపాలరావు, హరికథ కళాకారులు నారాయణ భాగవతాధర్, ప్రముఖ సినీ గాయకులు హితేష సాయి, రమేష్ పట్నాయక్తో పాటుగా పలువురికి విశిష్ట కళా ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేస్తున్నామని చెప్పారు. మరి ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘానికి ప్రతిసారి అంటే ఇయర్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కళాకారులు అనగానే ఫస్ట్ మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుగా ఉంటుంది. మరి ఆ విధంగానే ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ ఉగాది విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు 2024 ఏవైతే ఉన్నాయో ఇవి మా సంస్థ ద్వారా చేయడం మాకెంతో ఆనందదాయకం. మరి కళలు లేకపోతే ఈరోజు మనకి పబ్లిక్లో ఎవరికి మనోల్లాసం అనేది ఉండదు. మరి అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారులని సన్మానించుకోవడం అనేది అది ఆనవాయితీ. అది మనకందరికి కూడా వాళ్ళు మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళని మనం సంస్కరించుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి ఈ ఉగాది పురస్కారాలకి ప్రతి చోట కూడా చాలా వాల్యుబుల్ పురస్కారం అది. ఉగాది పురస్కారం అనగానే జర్నలిస్టులు మెయిన్ చేసుకుంటారు. అలాగే మన జర్నలిస్టు సంఘానికి కూడా మేము ఆల్రెడీ ఉగాది పురస్కారాలు కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా డేటు అదంతా మీరు ఫిక్స్ చేస్తే దానికి మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడానికి కూడా మేము ఇప్పుడు ముందుంటామని మనం చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పేరు పేరున వచ్చి మీ యొక్క ఆశీర్వాదాలు ఆ కళాకారులకు ఇవ్వాలని, మా యొక్క సంస్థకు ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంవత్సరాలు గడిచినా మా సమస్య తీరడం లేదు అంటూ టీవీఎన్ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ 70 వార్డు టీవీఎన్ కాలనీలో ఎప్పటి నుంచో ఉన్న డ్రైనేజీ సమస్య తీవ్రత పెరగడంతో స్థానికులు రోడ్లపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ
కాలనీ ఏర్పడి 40 ఏళ్లు అయిందని, ఎప్పుడూ లేనంత డ్రైనేజీ సమస్య గత 2 వారాలుగా పెరిగిందని అన్నారు. ఓ ప్రైవేటు స్థల యజమాని కాల్వలో నీరు పారేదాన్ని మూసివేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాల్వ పూర్తిగా కలుషితం అవడంతో విషపురుగులు ఇంట్లోకి చొరబడుతున్నాయని, ముఖ్యంగా చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. గత 10 రోజులుగా అధికారులకు ఎంత విన్నవించుకున్నా ఫలితం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని, లేని ఏళ్ల కాలనీ వాసుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. నిరసనలో కాలనీ ప్రతినిధులు కొయిలాడి శంకర్రావు, పిఎంఎల్ నాయుడు, సకల రామారావు, సిరం అప్పారావు, కృష్ణవేణి, వరహాలమ్మ, వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. అవసరం నమస్కారం. నేను 70వ వార్డు టీవీ అనుకున్న వాస్తవ్యుడిని. గత 40 సంవత్సరాలుగా మేము టీవీ అనుకున్న నివాసం ఉంటున్నాం. ఇది 40 సంవత్సరాలు ఒక కాలువపై డ్రైన్ నిమిత్తమే సమస్య ఉత్పన్నం అవుతున్నది. ఆ సమస్యపై అనేక తపాలు మేము మెమోరాండాల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల క్రితం ఆ సైట్ ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ నీరిపోయే కన్నం మూసేసి మట్టి పెద్ద కుప్ప వేయడం జరిగింది. ఈ సమస్యపై గత 10 రోజులుగా జీఎంసీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. ఏదో ఎవరో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఈ సమస్యని కనీసం ఎవరో పట్టించుకోలేదు. ఈ సమస్య పెద్ద పెద్ద దోమలు, చిన్న పాములు కూడా ఇంట్లోకి దూరి ఇబ్బంది పెడుతున్నాయి. చుట్టుపక్కల బోర్లు కూడా కలుషితం అయిపోయి మరి జీవీఎంసీ వారు ఎందుకు ఈ సమస్యపై దృష్టి పెట్టలేదో మాకైతే అర్థం కాలేదు. మేము 400 ఇళ్ళు, మినిమం 400 ఇళ్ళతో అక్కడ జీవిస్తున్నాం. ఆ నీరంతా అదే దోటి నుంచి వెళ్ళాలా. కానీ జీవీఎంసీ వారు తక్షణమే ఈ సమస్యపై పరిష్కారం చేయని విడల మేము రోడ్డు ఎక్కవలసి వచ్చే పరిస్థితి వస్తుందని మేము జీఎంసీ వారిని కోరుచున్నాం. పరిష్కారం చేయాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిష్కరించాలి. బాగు చేయాలి. ప్రజలకి మలేరియా జ్వరాలు రాకుండా కాపాడాలి. మలేరియా జ్వరాలు రాకుండా కాపాడాలి. ఏంటి అధికారులు మున్సిపల్ అధికారులు వెంటనే తక్షణమే స్పందించాలి. అమ్మ అలాగేనమ్మా నలపకమ్మా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.